వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం. ఓటు అనే ఆయుధంతో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు శివరాం. దివంగత నేత కోడెల శివప్రసాదరావుపై పెట్టిన సెక్షన్స్ కిందే ఇప్పుడు జగన్ మీద కేసులు పెట్టాలన్నారు. ఆయన పరువు తీసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని శివరాం ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తాడేపల్లి ఇంటికి 18 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టగా దాన్ని ఇప్పుడు పార్టీ కార్యకలాపాలకు వాడుకుంటున్నారన్నారు. సామాగ్రి అప్పజెప్పనందుకు కోడెల మీద పెట్టిన కేసులు ఇప్పుడు జగన్ మీద ఎందుకు పెట్టకూడదని కోడెల శివరాం ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారం ఇచ్చేది తమ జీవితాల్లో మార్పు తీసుకొస్తారని, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందజేసిన ఒక నమ్మకంతో అధికారంలో తీసుకువచ్చిన తర్వాతల అధికారాన్ని తలకెక్కి అధికారాన్ని విద్వేషపూర్వకంగా, అరాచకంగా, అక్రమ కేసులు పెట్టి నాయకులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో గత ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తించిందో మనం చూసాం. దానికి ప్రజలు తగిన గుణపాఠంగా మొన్న ఓటు అనే ఆయుధంతో వాళ్ళని ఎక్కడికి పంపించారో కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా కోడెల శివప్రసాదరావు గారు, మా తెలుగుదేశం పార్టీ మాజీ స్పీకర్ గారు, మా నాయకుల మీద అక్రమ కేసులు, వ్యక్తిత్వ హననం, అంతేకాకుండా చేయనటువంటి తప్పుల్ని చేసినటువంటిగా ప్రవర్తించటం, ఉత్తరం ఇచ్చిన తర్వాతలో కూడా ప్రభుత్వం స్పందించకుండా కేసులు పెట్టి ఆయన వ్యక్తిత్వ హననం చేయడం నిజంగా బాధాకరం.